Hi, this is Roja. Welcome to Idi Nizam. తెలుగుదేశం డబుల్ డెక్కర్ బస్సు రోడ్డెక్కుతోంది. ఎన్నికల వేళేమో తెలంగాణకు లేఖ, తీరా ముక్కలు చేస్తుంటే ఆత్మగౌరవమట. ఈ ఆత్మవంచన వద్దని సాక్షాత్తు తెలుగు తమ్ముళ్ల నుంచే నిరసన. ఇక భగ్గుమంటున్న సీమాంధ్రలో నారావారి బస్సు ముందుకెళ్లేనా? సమైక్యాంధ్రకు చంద్రబాబు జై కొట్టగలరా? సమైక్య జెండాతో దూసుకుపోనున్న హరికృష్ణ. అర్థం కాని రూటులో చంద్రబాబు బస్సు యాత్రపై ఇవాల్టి ఇదే నిజం. సీమాంధ్రలో ఎక్కడి బస్సులు అక్కడే. అందుకేనేమో ఓ సరికొత్త బస్సు బయలుదేరుతోంది. కానీ అది మనం ఎక్కలే ఉండోయ్. దానికి రంగులే కాదు, స్టీరింగులు రెండే. నడిపేది మాత్రం ఒక్కరే. ఎటు వెళ్తుందో, ఎక్కడ బ్రేక్ డౌన్ అవుతుందో అర్థం కాని ప్రయాణం అన్నమాట. అదే టీడీపీ ఆత్మవంచన బండి. ఎన్ని అవాంతరాలు, ఎంతమంది వ్యతిరేకత, ఎన్ని వేదికలు, ఎన్ని తేదీలు. ఎట్టకేలకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆత్మగౌరవ యాత్రకు రెడీ. గుంటూరు జిల్లాలోని దాచేపల్లి మండలంలోని పొందుగుల నుంచి నారావారి బస్సు బయలుదేరుతోంది. ప్రతిపక్షంలో కూర్చున్న ఈ 9 ఏళ్లలో బాబు ఎన్నో యాత్రలు చేశారు. కానీ ఆ యాత్రలకు, తాజా ప్రయాణానికి ఎంతో తేడా ఉంది. చంద్రబాబు ఈ యాత్రకు పెట్టిన పేరు ఆత్మగౌరవ యాత్ర. ఇప్పుడు ఆత్మవంచనతో మభ్యపెట్టే పరిస్థితులు సీమాంధ్రలో లేవు. సమైక్యాంధ్ర కోసం స్పష్టమైన విధానం ఉన్నవారినే ఆందోళనకారులు అడ్డుకుంటున్నారు, రాజీనామాలకు పట్టుబడుతున్నారు. మరి 2 నాల్కెల ధోరణితో 2 రంగుల బస్సెక్కి వస్తానంటే సీమాంధ్ర ప్రజలు పూల స్వాగతం పలుకుతారా? ఏదోలా అధినేత రథాన్ని ముందుకు తీసుకెళ్లడం తెలుగు తమ్ముళ్లకి కష్టమే. అందుకే ఈ పార్టీ నేతల నుంచే ఈ యాత్రకు వ్యతిరేకత వస్తోంది. చంద్రబాబు గారు యాత్రని చేపట్టాలి అనేటువంటి నిర్ణయాన్ని మేమెవ్వరం కూడా తప్పుపట్టడం లేదు. అదొక చారిత్రాత్మక అవసరం అని కూడా అనుకోవచ్చు. అయితే ఇది సరైన సమయం కాదు అనేటువంటిది మాత్రమే మేము వ్యక్తీకరించడం జరిగింది. ఆ విషయం మీద పార్టీలో ఎన్నో చర్చలు జరుగుతాయి. డెమోక్రటిక్ పార్టీలో మాకున్న అభిప్రాయాలు మేము అధినేత ముందు చెప్తూనే ఉంటాం. అది ధిక్కారం అని అనుకోకపోయినా కూడా ప్రజల వాణిని బలంగా వినిపించేటువంటి ప్రయత్నంగానే పార్టీను పరిగణిస్తుంది. మేము ఆ రకంగానే భావిస్తాం. అదే నేను కూడా వ్యక్తపరచడం జరిగింది చంద్రబాబు నాయుడు వద్ద. ఇది సరైనటువంటి సమయం కాదు. దానికి ప్రధానమైన కారణాలు తెలుగుదేశం పార్టీని నష్టపరచడానికే ఈరోజు విభజన ప్రక్రియను తీసుకొచ్చింది. సమైక్యాంధ్ర ఉద్యమం చూసి మేలుకోకపోతే డిపాజిట్లు రావని చంద్రబాబుకు జ్ఞానోదయమైంది. దీంతో ఏదో ఒక యాత్రతో జనం ముందుకెళ్లాలని, కనీసం కాస్త గౌరవమైనా దక్కించుకోవాలన్నది ఆయన తాపత్రయం. అలాగని సమైక్యాంధ్ర నినాదంతో బస్సు ఎక్కుతున్నారా అంటే అది లేదు. అందుకే సొంత పార్టీ వాళ్లే రావద్దు మొర్రో అని కుండబద్దలు కొట్టారు. వాస్తవానికి విశాఖపట్నం జిల్లా నుంచి బస్సు బయలుదేరాల్సి ఉంది. కానీ ఆ జిల్లాకు చెందిన అయ్యన్న పాత్రుడు వంటి నేతలు యాత్ర వద్దని సెలవిచ్చారు. స్థానిక నేతలే తిరగలేని పరిస్థితి ఉంటే ఓ పార్టీ నాయకుడిగా ఏమీ చెప్పనంటే ఊరుకుంటారా అని తెలుగు తమ్ముళ్లు నిలదీసేసరికి ఆనాడు యాత్రకు బ్రేక్ పడింది. మళ్లీ విజయనగరం జిల్లాలో ఈ నెల 25 నుంచి యాత్ర ఉంటుందని తెలుగుదేశం ప్రకటించింది. తీరా అశోక గజపతిరాజుకే ఎన్జీఓల నుంచి షాక్ తగిలింది. బాబు మీరొచ్చినా ఇదే పరిస్థితి రావద్దన్నారాయన. బాబుకు అక్కడ నుంచి ఆహ్వానం లేకపోయింది. దీంతో ఆత్మగౌరవం మళ్లీ ఆగిపోయింది.
ఏదో ఒక రకంగా జనం ముందుకెళ్లాలన్నది చంద్రబాబు ఎత్తుగడ. ఇన్నాళ్లు మీకోసం వస్తున్నా మీకోసమని జనంలోకి వెళితే ఇప్పుడేమో వద్దన్నా వస్తా నా కోసం అన్నట్టుగా యాత్రకు సిద్ధమయ్యారు. సమైక్య ఉద్యమాన్ని క్యాష్ చేసుకోకుంటే మిగతా పార్టీల కంటే ఘోరంగా వెనుకబడిపోతామన్న భావన. అందుకే ఉద్యమ తీవ్రత కాస్త తక్కువగా ఉన్న గుంటూరు, కృష్ణా జిల్లాలను తొలి విడత యాత్రకు ఎంచుకున్నారు. మొట్టమొదట తీర్మాన కాపీని మీరు ఇచ్చిన వాళ్ళు మీరే బాగా గుర్తెచ్చుకోవాలా. ఈనాటికి కూడా ఈ రోజు కూడా అదే మాట మీద నిలబడ్డ వాళ్ళు మీరు, చాలా గట్టి వాళ్ళు మీరు. ఈ రాష్ట్ర విభజన కోసం పనిచేస్తున్న వాళ్ళలో మీ అంత గట్టివాడు ఇంకెవరు లేరు. ఈ రాష్ట్ర విభజనను కోరుకుంటున్న వాళ్ళలో మీకంటే ప్రథముడు కూడా ఇంకొకరు లేరు. ఇంత ప్రజల ఉద్యమాల్లో కూడా మీరు ఏమాత్రం భయం లేకుండా మీ పదాన్ని మీకే అప్పగిస్తే నిర్లజ్జగా అదే అభిప్రాయం చెప్పుకొని ముందుకెళ్తా నేను అని చెప్పే మీ యొక్క వైఖరిని కూడా ప్రజా వ్యతిరేకమైన వైఖరిని ఖండిస్తా ఉన్నాం. తొలి రోజు యాత్రలో గురజాల వద్ద, రెండో రోజు పిడుగురాళ్లలో బహిరంగ సభలు ఏర్పాటు చేసుకున్నారు చంద్రబాబు. ఇక్కడి నుంచే రథం ఎక్కడానికి ఓ కారణం ఉంది. ఇటీవలి సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీకి ఇక్కడ మంచి ఫలితాలు వచ్చాయి. అందుకే సమైక్య నిరసనలను పార్టీ కేడర్ అడ్డుకోగలదని బాబు అంచనా కావచ్చు. తెలంగాణకు లేఖ ఇవ్వడమే కాకుండా దానికి కట్టుబడే ఉన్నామని తెలుగుదేశం అధినేత ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. ప్రధాన ప్రతిపక్ష నేత రాష్ట్రాన్ని ముక్కలు చేయమనేసరికి ఢిల్లీ పెద్దలు తెలంగాణ ప్రక్రియను వేగం చేసేశారు. ఆ ఫలితమే జూలై 30 ప్రకటన వచ్చాక కూడా కొన్ని రోజులు మాట్లాడిన చంద్రబాబు సీమాంధ్ర జ్వాలలు చూసి రోజుకో పల్లవి అందుకున్నారు. తొలుత కొత్త ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి 5 లక్షల కోట్లు కేంద్రం ఇవ్వాలని అన్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ స్పష్టమైన సమైక్యవాదానికి తోడు జనం రోడ్లెక్కేసరికి బాబు ట్యూన్ మార్చారు. ఆత్మగౌరవం గుర్తొచ్చి బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. ఈరోజు సీమాంధ్రుల ఆందోళనలో న్యాయం ఉంది అంటే తెలంగాణ వాళ్ళది అన్యాయమా అనేటువంటి సూటి ప్రశ్నను అడుగుతా ఉన్నాం. ఈరోజు బస్ యాత్ర చేపట్టదలుచుకున్నావు. తెలంగాణలో ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరిగినాడు ఎన్నడైనా, ఆత్మహత్యల పరంపర జరిగినాడు కానీ, లేదా తెలంగాణకు సంబంధించిన ప్రక్రియ లోపల కేంద్రం అఖిలపక్ష నిర్ణయం తీసుకొని జాప్యం చేస్తున్నాడు కానీ ఒక రాజకీయ పార్టీగా ఎందుకు స్పందించలేదనే మాట కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఆనాడు నోరు మూగపోయిందా? ఆ రోజు ధృతరాష్ట్రగా మారిపోయావా? ఆ రోజు ఈ యొక్క న్యాయం అనేటువంటిది కనిపించలేదా? ఈరోజు ఎందుకు పూర్తిగా జ్ఞానము పనిచేస్తూ ఉన్నది? ధృతరాష్ట్ర నుంచి మారిపోయి అక్కడ అన్యాయం జరుగుతూ ఉంది, అయ్యో వాళ్ళకు పోరాటంలో న్యాయం ఉంది అంటా ఉన్నది 30 రోజులకే. ఇది వివక్ష కాదా అని అడుగుతున్నాం. ఈ వివక్ష లోపల మీ విభజన అడిగితే తప్పేముందని అడుగుతాం. చంద్రబాబు యాత్రతో తెలుగుదేశానికి మేలు ఎలా ఉన్నా కొత్త సమస్యలు తెస్తుందేమో అన్నది సీమాంధ్ర తమ్ముళ్ల భయం. గత యాత్రలో మాదిరి బాబు ఏం చెప్పినా భరించే పరిస్థితులు లేవిప్పుడు. బాబు రథం ముందుకెళ్లాలంటే సమైక్యాంధ్రకు జై కొట్టాల్సిందే. తెలంగాణకు లేఖ ఇచ్చి మళ్లీ అనుబంధ లేఖలు పంపి నేడు మాట మార్చగలరా? ఒకవేళ సమైక్యాంధ్రకు టీడీపీ జై కొడితే తెలంగాణ తమ్ముళ్ల పరిస్థితి ఏమిటి? 2 కళ్ల సిద్ధాంతంలో ఏ కన్ను పొడుచుకుంటాం? విభజనలో టీడీపీ పాపం ఎంత? 2 ప్రాంతాల్లో తెలుగు తమ్ముళ్ల మౌన ఘోష ఏమిటి? ఓ షార్ట్ బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. స్టే ట్యూన్.